నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ చలనచిత్ర రచనలో శిక్షణ కార్యక్రమానికి స్వాగతం. నేను డాక్టర్ చిలకమర్రి నటరాజ్. ఈ ఫిలిం రైటింగ్ కోర్సులో మనం డిఫరెంట్ మాడ్యూల్స్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ని ప్రాక్టికల్ థియరీ మిక్స్ చేసుకుంటూ ఎలా రాసుకోవాలి, ఎలా చేసుకోవాలి, వీటన్నిటిని మనం ప్లాన్ చేసుకుంటూ ఎలాబొరేటెడ్గా ఒక్కొక్క మాడ్యూల్లో మాట్లాడుకుంటూ వస్తున్నాం. ప్రీ ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టోరీ, ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టోరీ, పోస్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ ది స్టోరీ, వీటిని డిస్కస్ చేసుకుంటూ బౌండ్ స్క్రిప్ట్ రాసుకునే ప్రాసెస్, లెఫ్ట్ సైడ్ యాక్షన్ పార్టు, రైట్ సైడ్ డైలాగ్ పార్టు, ఇవి రాసుకునే ప్రాసెస్, ఇండియన్ కానీ ఇది 2 కాలం స్క్రిప్ట్ కావచ్చు, సింగిల్ కాలం స్క్రిప్ట్ కావచ్చు, అవి రాసుకునే ప్రాసెస్లో ఎలిమెంట్స్ ఆఫ్ ది డిస్క్రిప్షన్, ఎలిమెంట్స్ ఆఫ్ ది డైలాగ్, వీటి గురించి డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. ఈ ప్రాసెస్లో మనం ఈరోజు ఎలిమెంట్స్ ఆఫ్ ది డైలాగులో ఇంకొక కొన్ని మాడ్యూల్స్ గురించి మాట్లాడుకోవడానికి ట్రై చేద్దాము. మనము పంచులు, ఊత పదాలు, సామెతలు, జాతీయాలు ఇట్లాంటి వాటి గురించి మాట్లాడుకున్నాం. వాటి తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటంటే వ్యంగ్యం, సెటైర్ అంటాం మనం ఇంగ్లీష్లో. సెటైర్ అంటే పుల్లవిరుపులాగా మన వెటకారము, మామూలు భాషలో చెప్పాలంటే వెటకారం. అయితే ఇది రాసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఎలా రాసుకోవాలి, అంటే ఎట్లా చేస్తే ఆ వ్యంగ్యం పండుతుంది, ఇలాంటి వాటిని ఈ మాడ్యూల్లో మనం డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. యాక్చువల్గా వ్యంగ్యం అనేది ప్రేక్షకులు ఎంజాయ్ చేసే వన్ ఆఫ్ ది బెస్ట్ ఎలిమెంట్ డైలాగ్ రైటింగ్లో. పర్టికులర్గా కొంతమంది ఆర్టిస్టులు, కృష్ణ భగవాన్ గారు కావచ్చు, రావు రమేష్ గారు కావచ్చు, తర్వాత వెన్నెల కిషోర్ గారు కావచ్చు, ఆలీ గారు కావచ్చు, ఇట్లాంటి ఎక్కువ భాగం చెప్పాలంటే కామెడీ పండించిన ఆర్టిస్టులలో 90% పీపుల్ ఆ డైలాగుని వ్యంగ్యంగా విరిచి చెప్పడంలో ఎక్స్పర్ట్స్. దానివల్ల ఆ సిచ్యుయేషను ప్రేక్షకుడికి ఒక ఎంజాయ్మెంట్ లాగా ఉండి వాడు దాన్ని కనెక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. దాన్ని మనం వ్యంగ్యము అంటాము. ఈ వ్యంగ్యం రాసేటప్పుడు ఆర్టిస్టు తాలూకు క్యాలిబర్ని, తర్వాత సిచ్యుయేషన్లో ఉండే స్కోప్ని, ఈ రెండింటిని మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. ఫస్ట్ది సిచ్యుయేషన్లో ఉండే స్కోప్. సిచ్యుయేషన్లో వ్యంగ్యం అవకాశం లేదనుకోండి, కావాలని క్రియేట్ చేస్తే ఆ సిచ్యువేషన్ తాలూకు ఎమోషన్ పాడైపోయే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకి ఒక శవం ఉంది, అందరూ ఏడుస్తున్నారు. నేను వచ్చి శవం నిద్రపోతుందో అన్నాను అనుకోండి, కామెడీ చేసే సిచ్యువేషనా? వ్యంగ్యంగానే అన్నట్టుంది, నిద్రపోతున్నట్టుందో అంటే నిజంగానే శవం నిద్రపోతున్నట్టుగా ఉన్న మనిషిలాగే అనిపిస్తుంది, కానీ చెప్పే ప్రాసెస్ ఆయన మొహంలో జీవకళ ఉట్టిపడుతుందయ్యా, చనిపోయినా నిద్రపోతున్నట్టుగా అనిపిస్తుంది అన్నాను అనుకోండి, ఆ ఎమోషన్ క్యారీ అవుతుంది. అక్కడ సిచ్యువేషన్లో నిజంగానే కొట్టాలి, వాళ్ళందరూ కలిసి వీడు ఓవర్ యాక్షన్ చేశాడు అనుకునే సిచ్యువేషన్ అనుకోండి, ఫస్ట్ చెప్పిన డైలాగ్ చెప్పచ్చు. రాసే రచయితగా ఆ సిచ్యువేషన్లో వ్యంగ్యము లేదా సెటైర్ సూట్ అవుతుందా కాదా? మనం ఆల్రెడీ మాట్లాడుకునేటప్పుడు ఔచిత్యం అనే పదం గురించి మాట్లాడుకున్నాం. టోటల్గా ఎలిమెంట్స్ ఆఫ్ ది డిస్క్రిప్షన్లో సరళత, సంభావ్యత, క్లుప్తత, శైలి, ప్రయోజనం మాట్లాడుకునే ప్రాసెస్లో మన సంభావ్యత లేదా ఔచిత్యం గురించి మాట్లాడుకున్నాం. దీన్ని దృశ్య ఔచిత్యం, సన్నివేశ ఔచిత్యం అంటాము, పాత్ర ఔచిత్యం అంటాము. ఇవి ఆ పాత్ర అనొచ్చా లేదా ఆ సిచ్యుయేషన్లో అనొచ్చా, వీటిని దృష్టిలో పెట్టుకొని మనం వ్యంగ్యం రాయాలి. కామెడీ రసాల గురించి మాట్లాడుకున్నాం మనం ఆల్రెడీ. ఒక జానర్, ఆ జానర్లో రాసేటప్పుడు జోన్రా, జానరు, జోనరు ఇట్లా రకరకాల పదాలు వాడుతుంటాం. ఆ జాన్రా లేదా జానర్లో రాసేటప్పుడు ఆ సిచ్యుయేషన్కి ఈజ్ ఇట్ సూటబుల్ ఆర్ ఫిట్ ఆర్ నాట్, అంటే అక్కడ సూట్ అవుతుందా లేదా అనేది ఒక రచయితగా నేను తెలుసుకోలేకపోతే నేను రచయితగా పనికిరాను. అట్లాగే వ్యంగ్యం కూడా, ఆ వ్యంగ్యం రాసేటప్పుడు ఒక రచయితగా ఆ సిచ్యుయేషన్ని నేను అర్థం చేసుకొని ఆ సిచ్యుయేషన్లో ఒక దర్శకుడు లేదా
కథా రచయిత నేనే అయితే నేను, లేదా కథా రచయిత వేరే అయితే అతను చెప్పదలుచుకున్న ఎలిమెంట్ ఏంటి, ఈ క్యారెక్టర్ ఏంటి, ఆ చెయ్యాల్సిన పని ఏంటి, రాసేటప్పుడు ఇప్పుడు ఏమైపోతుందంటే జనరల్గా సినీ ఫీల్డ్లో కథా రచయిత వేరు, సంభాషణల రచయిత వేరు అయినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అక్కరవుతాయి. కథా రచయిత నేనే, సంభాషణల రచయిత నేనే అనుకోండి, అంటే మనమే రాస్తున్నాం రెండింటిని, కథ నాదే సంభాషణ నాదే, లేదా కథ మీదే లేదా సంభాషణలు మీదే అన్నప్పుడు మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అసలు ఏ క్యారెక్టర్ని ఎందుకు క్రియేట్ చేసాము, ఏ సిచ్యుయేషన్స్ని ఎట్లా డెవలప్ చేసుకుంటూ వచ్చాము, వన్ లైన్ ఆర్డర్ వేసుకున్నప్పుడు ఎట్లా మనము ఒక్కొక్క సీన్కి దాని ముందు సీన్కి దాని తర్వాత సీన్కి లింక్ పెట్టుకుంటూ వస్తున్నాము, క్యారెక్టర్ని ఎట్లా ఆ సీన్స్లో అన్ఫోల్డ్ చేసుకుంటూ వస్తున్నాము, ఇవన్నీ మనకు తెలుసు. అలా కాకుండా నేను రచయితని, కథా రచయితని, సంభాషణల రచయిత వేరే వాళ్ళైతే ఏమవుతుంది, మొత్తం సినిమా తాలూకు అది వాళ్ళకి మనం ఇచ్చిన ట్రీట్మెంట్ను చూసుకొని వాళ్ళు రాయడానికి ట్రై చేస్తారు. ఒకవేళ ఆ సంభాషణల రచయిత మనతో పాటు కథా చర్చల్లో కంటిన్యూగా ఉండి అతను దాన్ని ఆకలింపు చేసుకొని అర్థం చేసుకొని మనతో పాటు ట్రావెల్ అయితే 90% రాయడు. లేకుండా మనం ఇచ్చింది చూసుకుంటే నా తెలివితేటలు, నా టాలెంటు, నా క్రియేటివిటీ అన్నీ చూపించాలి అనుకునే రైటర్లు కొంతమంది ఉంటారు సంభాషణలు రాసేటప్పుడు. వాళ్ళ వల్ల సీన్ మొత్తం చెడిపోయే ప్రమాదం ఉంటుంది. కృష్ణ భగవాన్ గారు హీజ్ ఏ రైటర్ హిమ్సెల్ఫ్, ఆర్టిస్ట్ కంటే కూడా రైటర్గా ఆయన క్రియేటివిటీ ఉండేది. ఆయన ఒక సిచ్యుయేషన్లోని పాయింట్స్ని వ్యంగ్యంగా చెప్పడంలో ఎక్స్పర్ట్. అయితే ఆయన వ్యంగ్యంగా చేసే ప్రాసెస్లో ముందు డైరెక్టర్ని అడుగుతాడు, సార్ ఇట్లా అనుకుంటున్నాను చెప్పొచ్చా? ఎందుకు డైరెక్టర్ని అడగడం, డైరెక్ట్గా చెప్పేయచ్చు కదా. ఎందుకంటే ఆయనకు ఆ సెన్స్ ఉంది. హీఈస్ వెరీ సెన్సిటివ్ అబౌట్ ది క్యారెక్టర్. ఆ పాత్ర ఆ సిచ్యుయేషన్లో అనొచ్చా అనకూడదా, సెటైర్ వేయొచ్చా వేయకూడదా. కొన్నిసార్లు ఆయన ఆవేశం వల్ల కావచ్చు, డైరెక్టర్కి తెలియకపోవడం వల్ల కావచ్చు, అలాంటి సిచ్యుయేషన్లో పడకూడని పాయింట్స్ కూడా పడిపోతుంది. ప్రేక్షకుడికి పానకంలో పుడక అంటామే, పంటి కింద రాయిలాగానో పానకంలో పుడకలాగానో తెలియకుండా ఒక్కసారి బా అనిపించి మళ్ళీ ముందుకెళ్తాము. అది జరగకూడదు. తర్వాత వ్యంగ్యం రాసేటప్పుడు, చేర్చేటప్పుడు ఓకే, రాసేటప్పుడు డైలాగ్ రాసేటప్పుడు వ్యంగ్యంగా డైలాగ్ రాయాలంటే ఏం చేయాలి? ఏ పదం వాడితే వ్యంగ్యం వస్తుంది, ఎలాంటి పదాలు వాడితే వ్యంగ్యంగా అనిపిస్తుంది, వెటకారంగా అనిపిస్తుంది, అలాంటి పదాలు వాడతాము. ఆర్టిస్టు విరవగలిగి చెప్పగలిగిన వాళ్ళైతే కేక, ఏమోయ్ వస్తాన్నావు రాలేదే అన్నాడు అనుకోండి, విరిచి ఏమై వస్తాన్నావు రాలేదే అన్నాడు అనుకోండి, ఏమైపోయింది, నేను వ్యంగ్యం అనుకొని రాసింది అక్కడ సాఫ్ట్ అయిపోతుంది. నేను సాఫ్ట్ అని రాసుకున్నది వ్యంగ్యంగా మారిపోయే అవకాశం ఉంటుంది. అందుకని రాసేటప్పుడు వీలైనంత వరకు వ్యంగ్యం అనిపించేటట్టుగా ఆ సీన్ని మనం ఆర్టిస్టులకు అర్థమయ్యేటట్టుగా, ఉదాహరణకి బ్రాకెట్లో వ్యంగ్యంగా అని కొన్నిసార్లు రాస్తాము, కొన్నిసార్లు అబ్బో ఆహా అవునా మరే ఇలాంటి పదాలని యాడ్ చేస్తాము. ఇలాంటి పదాల వల్ల చదవగానే అబ్బో భలే ఉన్నావే, భలే ఉన్నావే, భలే ఉన్నావే, భలే ఉన్నావే రకరకాలుగా చెప్తాం. యాక్టర్గా మనకు ఆ సిచ్యుయేషన్లో డైరెక్టరు యాక్టరు అనుకొని అసలు నిజంగా డైరెక్టర్ చెప్పామన్నట్టు చెప్పడానికి ట్రై చేస్తారు. డైరెక్టర్కి తెలిస్తే హ్యాపీ. కొత్త డైరెక్టరు యాక్టరు మొత్తం సినిమా తెలియదా ఒక సీన్లో చేస్తున్నాడు, ఏమైపోతుంది? అందుకని అబ్బా భలే ఉన్నావాయ్ అని రాశాను అనుకోండి, రాసేటప్పుడే ఓహో ఇది వ్యంగ్యంగా చెప్పాలి, ఆహా అలాగా అలాగా అన్నాను అనుకోండి, అలాగా అనొచ్చు, అలాగా అనొచ్చు, అలాగా అనొచ్చు. కోపమా, సంతోషమా, ఆనందమా, దుఃఖమా, వ్యంగ్యమా ఏంటి, మనం ఆ రచయితగా నిజానికి స్క్రీన్ ప్లే రాసే టైంకి ఈ రచయిత నటులకు సూచనలు ఇవ్వకూడదు.
కానీ సంభాషణల రచయిత నటులకు సూచనలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే కండిషన్స్ ఏంటంటే డైరెక్టర్ ఎవరు, అతని డైరెక్షన్ స్టైల్ ఏంటి, అతని డైరెక్షన్ ప్రాసెస్ ఏంటి, వీటిని బట్టి సంభాషణల రచయిత కొన్నిసార్లు వాట్లల్లో ఏమి సూచనలు ఇవ్వచ్చు, ఏమి ఇవ్వకూడదు అనేది చెక్ చేసుకొని రాసుకుంటూ వెళ్తాము. దానివల్ల ఏమవుతుందంటే యాక్టర్ చేసే ప్రాసెస్లో, ఆ డైరెక్టర్ చేయించుకునే ప్రాసెస్లో కొంత ఈజీ అవుతుంది. సో ఈ వ్యంగ్యం వల్ల ఏంటి అడ్వాంటేజ్? వ్యంగ్యం రాయాలనుకున్నాం, ఎందుకు రాయాలో తెలుసుకున్నాం, ఎలా రాయాలో తెలుసుకున్నాం. దానివల్ల మన సినిమాకి అడ్వాంటేజ్ ఏంటి? ఒక వ్యంగ్యం వల్ల ఆ పర్టికులర్ సిచ్యుయేషన్ హైలైట్ అవుతుందా, డ్రాప్ అవుతుందా, ఇది ఆ సిచ్యుయేషన్ను బట్టి, ఆ క్యారెక్టర్ను బట్టి మారిపోతాయి. ఆ క్యారెక్టర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా సెటైర్లు వేసే క్యారెక్టర్ అనుకోండి, ఎలాంటి సిచ్యుయేషన్ అయినా వేస్తాడు. అలా కాకుండా ఆ క్యారెక్టర్ పర్టికులర్ సిచ్యుయేషన్లో మాత్రమే అలా బిహేవ్ చేసే క్యారెక్టర్ అనుకోండి, ఎందుకు చేస్తున్నాడో మనం జస్టిఫై చేయాలి. వ్యంగ్యంగా ఎందుకు అంటున్నాడు? ఇప్పుడు అత్తారింటికి దారేదిలో రావు రమేష్ గారి క్యారెక్టర్ ఉంది, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా వెటకారమే. ఎరా చేస్తున్నారా ఏంట్రా ఇదే, సగం 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 పెద్ద కొబ్బరి తోటలో పెళ్లి చేయడం కాదు, అందరిని చూసుకోవాలి, వాళ్ళకి ఇలాగే పెడుతున్నారా అంటాడు. అవతలి క్యారెక్టర్ కడుపు మండిపోయి తిట్టేస్తాడు. సేమ్ క్యారెక్టర్ ఒక విజను, ఒక అది ప్రపంచంలో డబ్బు సంపాదించే మార్గాలు అన్నీ కనుక్కున్నాం కానీ వీళ్ళేంటో వీళ్ళ పద్ధతులు ఏంటో తెలుసుకోలేకపోయాను అంటాడు. అంటే ఆ వ్యంగ్యం ఆ క్యారెక్టర్లో బిల్డ్ అయ్యి ఉంది. అదే క్యారెక్టరు ప్రకాష్ రాజ్ గారు అన్నారనుకోండి, పడిపోతుంది. ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్ అవతలి వాడు వ్యంగ్యంగా డైలాగ్ చెప్పినా దాన్ని అర్థం చేసుకోకుండా సిన్సియర్గా తీసుకునే క్యారెక్టర్. ఒక సీన్లో ఆయన పాపం మేనగోడలు పెళ్ళైపోయి మళ్ళీ పుట్టింటికి వచ్చింది, ఆ అమ్మాయికి ఇష్టమని సున్నుండలు భార్యతో చేయించుకొని పెద్ద పెద్ద సున్నుండలు పట్టుకొని వచ్చాడు. సరే వీళ్ళకి పెద్ద మాటలు లేకపోయినా కానీ ఆయనకు అవేం పట్టింపులు లేవు, హాయిగా వెళ్ళిపోతాడు. వీడి శత్రువా మిత్రుడా అనే సంబంధం లేదు. ఆ క్యారెక్టర్ బ్యూటిఫుల్ క్యారెక్టర్. వెళ్ళిపోయాడు. అమ్మ బాగున్నావా, ఇగో మీ అత్తయ్య చేసి ఇచ్చింది అన్నాడు, తీసుకున్నాడు, అయిపోయింది. అయిపోయిన తర్వాత సీత పెళ్ళి టాపిక్ వచ్చింది. సీత పెళ్ళి టాపిక్ వస్తే అక్కడ రావు రమేష్ గారు మీకు ఉంటుంది, పెద్దోడికి ఇది చేద్దామని ఉంటుంది, వాడికైతే బాగుంటుందని ఉంటుంది, కానీ మనం చూసుకోవాలిగా, దాన్ని ఏమంటారు, అదే యోగ్యత, అది ఉండాలిగా. ఇప్పుడు ఈ కొండలరావు ఉన్నాడు, ఏమయ్యా నీ కొడుకు ఇచ్చి చేస్తామో అని అడిగితే ఛీ మాయదవకా నేస్తాడు అని వ్యంగ్యంగా చెప్తాడు. అక్కడ నిజంగా ప్రకాష్ రాజ్ గారు నా కొడుకును యోగ్యత లేనివాడంటావా అని రియాక్ట్ కావాలి. కానీ ఆ క్యారెక్టర్ అలా రియాక్ట్ అయ్యే క్యారెక్టర్ కాదు. అవతల క్యారెక్టర్ వ్యంగ్యంగా మాట్లాడినా అదే మనం ఇప్పుడు మాట్లాడుకునేది. ఏ క్యారెక్టర్కి వ్యంగ్యం రాయాలి, ఏ క్యారెక్టర్కి రాయకూడదు, ఇంపాక్ట్ ఏమవుతుంది. ఇక్కడ ఈ ప్రకాష్ రాజ్ గారి క్యారెక్టర్, అవును మీరు చెప్పింది నిజం, ఎవరికైనా సరే సీతకు మంచి చేయాలనే అనిపిస్తుంది, ఎందుకంటే అది సీత కాబట్టి. అరే తన కొడుకుని తిడుతున్నాడు అనుకోవట్లా, సీతకు మంచి చేయాలనుకుంటున్నారు అనుకుంటున్నాడు. సో వ్యంగ్యం రాసేటప్పుడు ఎక్కడ ఎవరికో ఏ క్యారెక్టర్కి రాయాలి, ఏ సిచ్యువేషన్లో రాయాలి, ఇవన్నీ అనలైజ్ చేసుకుంటూ రాస్తే డైలాగ్ రాసే రచయిత తాలూకు పెప్ ప్రేక్షకుడికి రీచ్ అయ్యి ఆ సీను పండి ప్రేక్షకుడు దాన్ని ఎంజాయ్ చేసి సినిమా హిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో మనము ఈ ఎలిమెంట్స్ అన్నిటినీ ప్రాక్టికల్గా రాసేటప్పుడు ఎట్లా అప్లై చేసుకుంటాము, ఎక్కడ అప్లై చేసుకుంటాము అనేది అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వస్తూ ఉంటుంది. వాటిని మనం 10 సార్లు 20 సార్లు రాసి 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 దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మనకి ఈ షాఫ్ట్ అకాడమీ రకరకాల కోర్సెస్ని మన కోసం ఆఫర్ చేస్తుంది. ఆ ప్రాసెస్లో ఈ స్క్రిప్ట్ రైటింగ్ కోర్స్ని మనం నేర్చుకుంటున్నాం. ఈ స్క్రిప్ట్ రైటింగ్ కోర్స్లో ఈ మాడ్యూల్లో మనం ఈ వ్యంగ్యం గురించి డిస్కస్ చేసుకున్నాం. ఇంకొక మాడ్యూల్లో మనం మిగిలిన ఈ ఎలిమెంట్స్ ఆఫ్ ది డైలాగ్లో ఇంకో కొన్ని ఎలిమెంట్స్ని మనం డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. మీరు ఈ కోర్స్ ఎట్లాగైతే స్క్రిప్ట్ రైటింగ్ కోర్స్ నేర్చుకుంటున్నారో షాఫ్ట్ అకాడమీ మన కోసం ఆఫర్ చేస్తున్న మిగతా కోర్సెస్ని కూడా నేర్చుకోవడానికి ట్రై చేయండి. షాఫ్ట్ అకాడమీ ఫిలిం మేకింగ్కు సంబంధించిన మేజర్ 3 వింగ్స్, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండే 3 వింగ్స్
మీకు భారతదేశంలో ఆల్మోస్ట్ ఇంకా ఎక్కడా కూడా ఈ 3 వింగ్స్ ఒకచోట దొరకవు. ఏవైనా 2 వింగ్స్ ఉండొచ్చు, ఫైన్ ఆర్ట్స్ యానిమేషన్ ఉండొచ్చు, ఫిల్మ్ మేకింగ్ యానిమేషన్ ఉండొచ్చు, ఫిల్మ్ మేకింగ్ ఫైన్ ఆర్ట్స్ ఉండొచ్చు. కానీ ఫిల్మ్ మేకింగ్, ఫైన్ ఆర్ట్స్, యానిమేషన్ 3 కలిసి ఒక గడుగు కింద ఉండే అతి తక్కువ ఇన్స్టిట్యూషన్స్లో షాఫ్ట్ అకాడమీ ఒకటి. మనకు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అఫిలియేషన్ తోటి యూజీసీ రికగ్నైజ్డ్ సర్టిఫికేట్స్తో, తర్వాత కృష్ణా యూనివర్సిటీ, అన్నామలై యూనివర్సిటీ ఇట్లాంటి వేరే యూనివర్సిటీస్ కూడా అక్కడి మంచి బెస్ట్ కోర్సెస్ ఏంటో తీసుకొని వాటితో అఫిలియేషన్ తోటి మనకి డిప్లొమాసు, డిగ్రీసు, పీజీస్ ఇట్లా రకరకాల కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. అది కూడా అతి తక్కువ ఫీజుతో మనలాంటి ఒక మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అఫోర్డ్ చేయగలిగిన ఫీజులతో మనకి ఆ కోర్సెస్ ఆఫర్ చేస్తుంది. ఫైన్ ఆర్ట్స్లో 2D యానిమేషన్, మన డిజిటల్ పెయింటింగు, మాన్యువల్ పెయింటింగు, స్టోరీ బోర్డింగు ఇట్లాంటి కోర్సెస్. యానిమేషన్లో 2D యానిమేషను, 3D యానిమేషను, డిఫరెంట్ టూల్సు, విజువల్ ఎఫెక్ట్స్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇట్లాంటి డిఫరెంట్ ఎఫెక్ట్స్ని, ఫిల్మ్ మేకింగ్లో యాక్టింగు, డైరెక్షను, సినిమాటోగ్రఫీ, ఎడిటింగు, స్క్రిప్ట్ రైటింగ్ ఇట్లాంటి కోర్సెస్ని మనకి అతి తక్కువ ఫీజులతో అందజేస్తుంది. మీరు ఎట్లాగైతే ఈ స్క్రిప్ట్ రైటింగ్ కోర్స్ నేర్చుకుంటున్నారో అట్లాగే మిగతా కోర్సులు కూడా నేర్చుకుంటే మనకి ఇండస్ట్రీలోకి వెళ్తే ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు రాజమౌళి గారు ఉన్నారు, బీయింగ్ ఏ డైరెక్టర్, ఆయనకి రైటింగ్ స్కిల్స్తో పాటు యానిమేషన్ స్కిల్స్, విజువల్ ఎఫెక్ట్స్ మీద కమాండ్ ఉండడం వల్ల బీయింగ్ ఏ మల్టీమీడియా ఆర్టిస్ట్, ఆయన తను చేసే సినిమాలలో వీటిని బాగా యూజ్ చేసుకోవడం వల్ల మిగతా వాళ్ళకంటే డిఫరెంట్గా కనబడుతున్నాడు. కోటరామకృష్ణ గారు, ఆయనకి యానిమేషన్ మీద, విజువల్ ఎఫెక్ట్స్ మీద ఒక గ్రిప్ ఉండడం వల్ల ఆయన చేసిన సినిమాలన్నీ అద్భుతంగా మనకి ఒక చరిత్ర సృష్టించాయి. ఒక అంజి కావచ్చు, ఒక దేవి కావచ్చు, ఒక అమ్మోరు కావచ్చు, ఇట్లాంటివన్నీ మనకి అద్భుతమైన చరిత్ర సృష్టించడానికి కారణం ఏంటంటే ఆయనకి ఈ 3 వింగ్స్ మీద ఉండే పట్టు. అట్లాగే మీరు కూడా ఈ 3 వింగ్స్ మీద పట్టు తెచ్చుకోండి. ఇండస్ట్రీలోకి వెళ్ళి మిమ్మల్ని మీరు అద్భుతమైన పొజిషన్కి చేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆల్ ది బెస్ట్.